వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లడ్ టెస్ట్ తెలుగు. ఇవాళ మనం ముందుగా తెలుసుకోబోయేది కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి, వాటికి వచ్చే లక్షణాల గురించి, ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకోవాలో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. కిడ్నీ ఇన్ఫెక్షన్, దీనికి మరో పేరు కూడా ఉందండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దీని యూటీఐ అని కూడా పిలుస్తారు. ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది మన మూత్ర కణాలలో పేరుకునే బ్యాక్టీరియా, దీన్ని ఈసోలై అండ్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఈసోలై బ్యాక్టీరియా అనేది మన మూత్ర కణాల్లో పేరుకొని అది ఎప్పుడైతే మూత్రపిండాలకి ఎక్కువగా చేరుకుంటుందో అప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ అని గుర్తిస్తాం. దీని కొన్ని లక్షణాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా మూత్రం పోయేటప్పుడు మంట రావటం, మరియు పొట్ట ఉబ్బరంగా ఉండటం, తలకాయ నొప్పి, కళ్ళు గుంజుకొని పోవటం, అలాగనే వెన్నుపూస దగ్గర నొప్పి రావటం వీటి లక్షణాలు. వీటిని అలాగనే కొన్ని రక్త పరీక్షల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సిరం క్రియాటిన్, అలాగనే బ్లడ్ యూరియా మరియు సిబిసి, ఈ 3 రక్త పరీక్షలు చేయించుకుంటే చాలండి. సిరం క్రియాటిన్ అనేది దేనికోసం చేయించుకుంటారు? సిరం క్రియాటిన్ అనేది మన కిడ్నీలో ఎంతవరకు ఇన్ఫెక్షన్ పేరుకుందో తెలుసుకోవటానికి సిరం క్రియాటిన్ అనేది టెస్ట్ చేయించుకుంటాము. అలాగనే బ్లడ్ యూరియా టెస్ట్ ఎందుకు చేయించుకుంటాము అంటే, బ్లడ్ యూరియా అనే టెస్ట్ మన కిడ్నీలో బ్యాక్టీరియా ఫార్మేషన్, ఇందాక మనం చెప్పుకున్నామే ఈసోలై బ్యాక్టీరియా అనేది, ఈ ఈసోలై బ్యాక్టీరియా అనేది ఎంతవరకు పేరుకుంది మూత్రపిండాలకి అని తెలుసుకోవటానికి ఈ బ్లడ్ యూరియా టెస్ట్ చేయించుకుంటాం. అలాగనే సిబిసి, ఈ సిబిసి అంటే ఏంటి? సిబిసి అంటే వచ్చేసేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఎప్పుడైతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ పేరుకుంటుందో ఒక్కొక్కసారి తెల్ల రక్త కణాలు అనేవి ఉత్పత్తి ఎక్కువ కావటము లేదా తక్కువ కావటం అయి ఉంటుంది. అప్పుడు ఈ సిబిసి రక్త పరీక్ష చేయించుకుంటే దాంట్లో ఈ తెల్ల రక్త కణాలని ఉత్పత్తి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అందుకోసం ముందుగా 3 రక్త పరీక్షలు చేయించుకొని ఏమైనా అనుమానం ఉంది, ఇంకా నాకు కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ పేరుకుందేమో అని ఇంకా ఏమైనా అనుమానం ఉంటే ఏమంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇచ్చే మందుల ద్వారా మనం తొందరగా మన ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.